నమస్కారం. వేదిక మీద పెద్దలకి నమస్కారం. నేను ఒక మాట తీసుకుని వచ్చాను. నన్ను అక్కడే కూర్చుంటాను, వేదిక ఎక్కించకపోతే వస్తానని చెప్పాను. తెలుగువాడు మామూలుగా మాట తప్పరు, మా గజల్ మాట తప్పాడు. ఏ జాతి ఔన్నత్యమైనా, ఏ దేశం గొప్పతనమైనా అందులో ఉన్న మనుషులు బట్టి, వాళ్ళకున్న సంప్రదాయాన్ని బట్టి, వాళ్ళకున్న సంస్కారాన్ని బట్టి నిర్ణయిస్తారు. అలా నిర్ణయించడంలో ముఖ్యంగా గణనీయమైనటువంటి ఏమిటంటే భాష, సంస్కృతి. ఆ రెండు పుష్కలుగా ఉంటే ఆ జాతి గొప్పదనే భావం. భాష ఎందుకు అంటే మనకున్న సంస్కృతిని తెలుసుకోవడానికి. మనకున్న వాంగ్మయం అంతా మన మాతృభాషలో మనం చదువుకోగలిగితే, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏమిటి, మన సాంప్రదాయం ఏమిటి అని తెలుస్తాయి. మనకెంతో వాంగ్మయం ఉంది. అంత సుసంపన్నమైన వాంగ్మయాన్ని మనం కొంతలో కొంత చదవకపోతే మన గతం మనకు తెలియదు, మన గత వైభవం అసలే తెలియదు. కానీ ఎందుకో పరాయి పాలన, విదేశీయుల దాడి వల్ల మనం కోల్పోయింది కేవలం ఆర్థికంగానే కాదు, భాషా సంస్కృతి కూడా కోల్పోయాం. విదేశీ పాలనలో మన మాతృభాషలో మనకు చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఎప్పుడైతే సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, రామాయణం, భారతం ఇవన్నీ పక్కగా పెట్టి కాన్వెంట్ స్కూల్స్, ప్రస్తుతం ప్రభుత్వ స్కూల్స్ కూడా జాక్ అండ్ జిల్ వెంటర్ ది హిల్ తెచ్చే పేరు వాటర్ అనే సంస్కృతి దిగజారిపోయినప్పుడు మనకు వేమనోడో తెలియదు, రాముడు ఎవరో తెలియదు, మన భాష ఏమిటో మనకి తెలియకుండా పోయింది. మన భాష మనకు తెలియనప్పుడు మన గొప్పతనం మనకు తెలియదు. భాషని గొప్పగా ఎందుకు అనుకోవాలంటే అది మనుషుల్ని కలిపి పుట్టేది. మనకు వేదంలో మొట్టమొదటి ఏమిటంటే మాతృదేవోభవ అంటారు. ఆ తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. మాతృస్థానంలో ఉన్నటువంటి కొన్ని ఇలా చెప్పారు చైతన్య రాజు గారు. గమనించండి, తల్లి గమనించండి, తల్లి మనం ఏ భూమి మీద ఉన్నామో అని భూమాత అంటాం. మనకు దాహం తీర్చే జీవనదులంతా స్త్రీపరంగానే చెప్తాం. గంగమ్మ తల్లి, గోదారమ్మ, కృష్ణమ్మ, నర్మద, తపతి ఇవన్నీ స్త్రీపరంగానే ఉంటాయి. భాష కూడా స్త్రీపరమే, మాతృభాష. వేదంలో మాతృమూర్తికి అంత స్థానం ఇచ్చినప్పుడు భాషకు మనం అంతే స్థానం ఇవ్వాలి. మాతృభాషలో చదువుకుంటే మనం పనికి రాకుండా పోతామన్నటువంటి ఒక దురభిప్రాయాన్ని, దురాలోచనని మన మీద రుద్దారు. ఇవాళ ప్రపంచంలో బాగా అభివృద్ధి అంటే నా ఉద్దేశంలో కేవలం ఆర్థికంగా ఉపదేశాలన్నీ వాళ్ళ మాతృభాషను చదువుకుంటున్నారు. జర్మనీ భాషలో చదువుకుంటారు, ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళ భాషలో చదువుకుంటారు, చైనీయులు వాళ్ళ భాషలో చదువుకుంటారు, రష్యన్స్ వాళ్ళ భాషలో చదువుకుంటారు. ఎందుకు భారతదేశానికి ఇంగ్లీషే అవసరమైంది? దానికి తగిన కృషి మన ప్రభుత్వాలు, మన ప్రజలు చేపట్టలేదు. మన ఇంజనీరింగ్ మనం కేవలం ఇంగ్లీష్లో చదువుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి అవసరమైనటువంటి పారిభాషిక పదాలకి రూపకల్పన జరగలేదు. భాషా శాస్త్రవేత్తలకి ఉద్యోగాలు ఇచ్చారే కానీ వాళ్ళు చేయవలసినటువంటి కనీస ధర్మంలో పారిభాషిక పదాలు తయారు చేయండి రా బాబు, ఈ తర్వాత టెక్స్ట్ బుక్లన్నీ తెలుగులో రాసుకుందాం. అప్పుడు ప్రతి విద్యార్థి వాళ్ళ భాషలోని ఆ ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, చివరికి వాళ్ళ
కోర్టులలో కూడా ఒక వాది ప్రతివాది వాళ్ళు తెలుగువాడైనా వాళ్ళ తరఫున వాదించే లాయర్లు ఇంగ్లీషే మాట్లాడతారు. ఆ జడ్జిమెంట్ కూడా ఇంగ్లీష్లో వస్తుంది. వాదికి తెలియదు, ప్రతివాదికి తెలియదు. మరి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందంటే మన విదేశీ పరిపాలన, మనం స్వాతంత్రం వచ్చిందని భావించిన ఆ బానిసల మనస్తత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మన భాష మనకు చాలా అవసరం. ఏ జాతి పురోగతికైనా భాష ముఖ్యం. అందులో మన భాష చాలా గొప్ప భాషని దేశ విదేశీయులు కోరుకునేటువంటి భాష వెనకడుగులో ఉండడం చాలా బాధగా ఉంది. దీనికి అధికార భాషా సంఘాలు ప్రభుత్వాలు చేయడం కన్నా కనీసం ప్రజలు వాళ్ళ మాతృభాషలో వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెడితే భాషను కాపాడుకున్నట్టే ఉంటుంది. కానీ కాపాడుకునే మాట కూడా నాకు నచ్చదు. భాషే మనకన్నా గొప్పది, అదే మనం కాపాడాలి. మన ఏంటి భాషను కాపాడాలి. భాషని మనం ఉద్ధరించడం కాదు, భాష మనం ఉద్ధరించాలి. ఎంతో మంది ఎంతో రాస్తారు, కానీ దాన్ని పిల్లలకి మనం చెప్పాలి. తెలుగంటే వెలుగు జిలుగు, తెలుగంటే కలికి కులుపు, తెలుగంటే తేనె చిలుపు, తెలుగంటే చిలక పలుకు, తెలుగంటే ఆమని, తెలుగంటే యామని, నిరంతర సౌదాన్ని మనదైన తెలుగులో మాట్లాడుకుందాం, కనుపాపలా మలిచి కాపాడుకుందాం రాస్తారు. అవన్నీ పిల్లలకి చెప్పగలిగితే, పిల్లల మనసులో జొప్పించగలిగితే, ఆ ఇంగ్లీష్ రైమ్స్ పక్కన పెట్టగలిగితే ఆ భాష మీద కొంత మక్కువ వస్తుంది. ఈ భాషకున్న గొప్పతనాన్ని ఎంతో మంది చెప్తూనే ఉంటారు. ఇక్కడ అవధానాలు చేస్తున్నారు, పద్యాలు రాసేవాళ్ళు ఉన్నారు. ఆ పద్యాలు రాసేవాళ్ళు చెప్తారు. కవిత్వం ఎంత రాసి, ఎంత సుల్పనమైన కవిత్వం అనుకుంది, ఎంత వాంగ్మయం ఉంది. దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి అలసిపోయి సముద్రం దొరకని అక్కడితో ఆపేశారు. కానీ సుకవులు కొనసాగిస్తూనే ఉన్నారు, కవిత్వాలు రాస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ దేవతల కన్నా రాక్షసుల కన్నా గొప్పవాడు, భాష మీద మక్కువ. అలాంటి ఇంత భాషని మనం కేవలం తెలుగు భాషకే ప్రత్యేకమైనటువంటి పద్యం, ఈ పద్యం అన్నటువంటి ప్రక్రియ ఏ భాషకి లేదు. ఒక కవి రాస్తాడు, పద్యం హృద్యము రస నైవేద్యం, చందో నిబద్ధ విమలాక్షర భూసేద్యం, మహామహిమాత్మ నిరుపమానం బరయ్యగన్ అంటాడు. అంత గొప్ప పద్య ప్రక్రియ ఏర్పరచుకున్నటువంటి తెలుగు భాష ఇవాళ తెరవెరకు ఉండిపోయి ఏదో 4 డబ్బులు సంపాదించుకోవడానికి, 4 ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఇంగ్లీషే అవసరం అనుకోవడం పొరపాటు. ఇంగ్లీష్ నాకు ద్వేషం లేదు, ఇంగ్లీష్ అవసరమే. తెలుగు ప్రియంగా ఉండాలి, ఇంగ్లీష్ అవసరంగా ఉండాలి. అది కాకుండా కేవలం దానికి ప్రాధాన్యం ఇచ్చి తెలుగుని పక్కన పెట్టడం మనకు ఆత్మద్రోహం చేసుకున్నట్టు, మన తల్లికి మనం ద్రోహం చేసినట్టు. ఇలాంటి అంతర్జాతీయ సభలు చేసి ఇక్కడికి పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టి తెలుగు ఇంత అందమైనది, ఇంత ప్రియమైనది, ఈయనైనది అని చెప్పి వాళ్ళకి ఆ ఉత్సుకత కలిగించాలి. తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచాలి. అధికార భాష కాదు, మమకార భాషగా పెంచాలి. ఆ మమకారం ఏర్పడినప్పుడు వాళ్ళలో ఆ చైతన్యం వచ్చి వాళ్ళే చదువుకోవాలి. ఇంతవరకు లాలన భాషగా కూడా పాలన భాషగా కూడా మార్చుకోవాలి. కోర్టులో ఎందుకంటే ఇంకా ఇంగ్లీష్లో వాదనలు, ప్రతివాదనలు, జడ్జిమెంట్. కేవలం తెలుగు ఒక సబ్జెక్ట్గా కాదు, మనకున్నటువంటి అనేక సాంకేతిక విద్యలన్నీ కూడా మనదైన మన మాతృభాషలో మనం నేర్చుకోవాలి. అలాంటి ప్రయత్నం జరగనంత వరకు ఇలాంటి సభలు కావాల్సిందే. ఇలాంటి సభలకి ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సిందే. ఎలక్షన్ మేనిఫెస్టోలో దీని మీద మనం వాళ్ళ దగ్గర తప్పనిసరిగా మాట తీసుకోవాల్సిందే. ఉచితాల కన్నా కూడా అత్యంత ఉచితమైనటువంటిది ఏమిటంటే మాతృభాషని మనం వాడుకలో తెచ్చుకోవడం. మళ్ళీ ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది, మాతృభాషను మనం కాపాడడం కాదు, అదే మనం కాపాడాలని కోరుకుంటూ సెలవు.